హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? పటాస్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మీకోసం ఒక మంచి హోమ్ టూర్ చేయాలనేసి అనుకున్నా, కాబట్టి మీకోసం ఒక మంచి హోమ్ టూర్ చేస్తాను. అది ఎవరిదంటే సస్పెన్స్, అక్కడికి వెనక చూపిస్తా. ఇప్పుడైతే నేను హైదరాబాద్ నుండి బయలుదేరా. హైదరాబాద్ నుండి ఒక 60 కిలోమీటర్లు వెళ్తే వస్తుంది. చెప్దాం అది ఎవరిదో చూడండి. ఫ్రెండ్స్, మనమైతే నేను చెప్పిన సెలబ్రిటీ ఊరికైతే వచ్చేసిన. మరి ఆ సెలబ్రిటీ ఎవరు, మరి ఎవరిది హోమ్ టూర్ అని తెలుసుకోవాలనుకుంటే నన్ను ఫాలో అవ్వండి, చూపిస్తుందా. మరి ఫ్రెండ్స్, మీకు చూపిస్తా అన్న ఇల్లు ఇదే. మరి అది ఎవరి ఇల్లు అనేసి అనుకుంటారు కదా మీరు. మన జబర్దస్త్ కొమరవన్న ఇల్లు అదే, మన కొమరక్క టీవీ, మన కొమరక్కది ఇల్లు. మరి కొమరక్క ఉన్నదా లేదా అని చూద్దాం. అంటే నేను అత్త అని పిలుస్తా సరదాగా, ఒకసారి చూద్దాం ఇంట్లో ఉన్నదా లేదా. గేట్లు అయితే తీసే ఉన్నాయి, నేను వస్తాననే. అదిగో అందరూ పిల్లలతో ఆడుకుంటా సరదాగా ఉన్నది. కొమరక్క కొమరక్క ఇట్లా ఇలా తాడో పేడో తెలుసుకోవాలి, నీదో నాదో. రాగానే ఇక్కడ జాంగ్రీ ఉన్నది. ఎప్పుడు మన జాంగ్రీ ఇది మన పక్కనిలే కాబట్టి అక్కనే కూర్చుంది. మన పెంటన్న కూడా వచ్చిండు, అంటే మాతోటే వచ్చిండు. బాగున్నా బాగున్నా, ఇప్పుడే వచ్చిన. సీనియర్ ఆర్టిస్ట్ తర్వాత ఇగో అత్త ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ సూపర్. ప్రవీణ్, పటాస్ ప్రవీణ్ అఫీషియల్ ఛానల్ చూసే వాళ్ళందరికీ పెద్ద హాయ్. హాయ్. ఇవాళ ఏంటంటే ఒక చిన్న సర్ప్రైజ్. అత్త దగ్గరికి వచ్చిన, అంటే చెప్పకుండా వచ్చినా థ్రిల్ గా ఫీల్ అవుతాను. చెప్పకుండా నేను రాలే, ఒక ఈవెంట్ ఉంటే వచ్చిండు. చెప్పకుండా యాక్టింగ్, మరీ ఓవర్ యాక్టింగ్. వీళ్ళిద్దరు కలిసే వచ్చిర్రు మళ్ళా. ఓ మై గాడ్, అంటే నార్మల్ గా ఎలాగో వచ్చినాం కదా అనేసి ఒక చిన్న వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. చేస్తాను. చాలా చరిత్ర ఉంది, అంటే ఈయనకు కాదు ఇంటికి ఉంది, అంటే ఈయనకు కాదు ఇంటికి గురించి చెప్తాం. నా ఇంటి కన్నా నాకే ఎక్కువ చరిత్ర ఉంది. మా అమ్మి జాంగ్రీవి, ఇగో అమ్మి రే అమ్మి, మా అమ్మ లాంటిది జాంగ్రీవి. అమ్మి, హౌ ఆర్ యు? ఎలా ఉన్నావు? బాగున్నదంట. మా అమ్మ చాలా బాగుంటది. ఎప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటది, నాన్న ఎలా ఉన్నావు అనేసి. నేను ఛానల్ పెట్టినమ్మా, నువ్వు అందరికి వాళ్ళకి ఏమని చెప్పంటే లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయని చెప్పాలి. చెప్పు. నాకు రాదు ఇప్పుడు రాదా, తర్వాత చేస్తుందా? మరి సరదాగా అయితే వచ్చేసినాం మనం కొమరవన్నం ఇంటికి. ఒకసారి సరదాగా అలా కూర్చొని ఒకసారి ఇంట్లో ఎలా ఉందో చూసి మాట్లాడదా. కొబ్బరి చెట్టు ఇల్లు అది నీళ్ళు అది చూడండి. అటు పెట్టి కెమెరా. అది కొబ్బరి చెట్టు, అది ఆయన పెట్టింది కదా, వాళ్ళ అమ్మ నాన్న పెట్టిల్లంట. పెద్దగా అయింది, ఇప్పుడు కొబ్బరి బొండాలు కూడా ఇస్తుంది. దానికి 300 చరిత్ర ఉంది. దానికి ఏం లేదు, దానికి 300 చరిత్ర లేదు. డూప్లెక్స్ ఇల్లు ఇది. డూప్లెక్స్ హైదరాబాద్ మట్టితో కట్టిన డూప్లెక్స్, మట్టితోటి కట్టిన డూప్లెక్స్ ఇల్లు అంట. అత్త, మీ ఇంటి చరిత్ర గురించి చెప్పు ఒకసారి. మా ఇంటి చరిత్ర గురించి అంటే, మా ఇల్లు ఇప్పటిది కాదు, ఒక 180 సంవత్సరాలు అయింది కట్టి. మా ఊరికి ఫస్ట్ పునాది అనుకుంటా. మా ఊరికి రాజు ఉండే, ఎవరు ఆయన? వరవర నరసింహారావు అని పెద్ద దొర. ఆ దొర ఉండే, ఆ దొర దీన్ని కట్టించిండంట. దున్నపోతులతో మట్టి దొక్కించి కట్టించిండంట. బాలరు దొక్కలేదు, దున్నపోతులు దొక్కినాయంట. ఇదేంటంటే అప్పుడు మొత్తం టేక్ కట్టెతో కట్టారు కాబట్టి ఎక్కడ పుచ్చు కానీ పురుగు పట్టడం ఏం లేదు. ఆనందపడుతున్నావు కదా, టేక్ కట్టెతో కట్టి చాలా డబ్బులు వస్తాయి. ఇంకోటి ఏంటంటే, మాది ఇది ఫస్ట్ ఇల్లు, తర్వాత గ్రామ పంచాయతీ, తర్వాత పోలీస్ స్టేషన్, తర్వాత స్కూల్, ఇప్పుడు ఇల్లు. దీనికి చాలా చరిత్ర ఉన్నది. మరి ఇంటికైతే మనం ఇంటి ఎలా ఉందో ఒకసారి చూద్దాం, ఓకేనా? చూపియంలే, బాధపడకు. ఇదైతే ఇల్లు. అగో అది ఆయన డ్రెస్సింగ్ టేబుల్, అది ఫ్రిడ్జ్, అది బీరువా, అది చిన్న టీవీ. డబ్బులు బాగున్నా కూడా కొనుక్కుంటలేడు. డబ్బులు ఉన్నాయి కానీ కొనాలని లేదు ఆయనకి. అయ్యో కొమరవన్న ఫోటోలు అలా ఉండేటోడు, ఇలా ఉండేటోడు అలా అయ్యిండు. తర్వాత ఒక కొడుకు పుట్టిండు, తర్వాత అలా మారిండు. డూప్లెక్స్ ఉంది. ఆ డూప్లెక్స్ చూడాలనుకుంటే మనం వెళ్ళాలి. రండి.
చాలా ఇట్లా ఒక అంటే పైన డూప్లెక్స్ కాబట్టి బూత్ బంగ్లా అలా ఉన్నా ఏం కాదు, బాగానే ఉంటుంది అనుకుంటానా, నాకు తెలియదు. పైకి పోయి చూద్దాం రా, ఫాలో మీ. నిజంగా చాలా చరిత్ర ఉన్నది దీనికి. నిజంగా అప్పట్లోనే డూప్లెక్స్ ఇల్లు చాలా మనం అందరం అనుకున్నాం కదా, ఎంత ఇప్పుడు మనం పిల్లర్లు వేసి సిమెంట్ పెట్టి అవన్నీ పెట్టి రాడ్లు పెట్టి కడతాం, కానీ అప్పట్లో ఓన్లీ కట్టెలతోటి మళ్ళా ఓన్లీ డంగు సున్నంతో కట్టిన డూప్లెక్స్ ఇల్లు చాలా బాగుంది. పైన కూడా అప్పటి తెలివే, పాతిల్లు కొత్త ఇల్లు చాలా బాగుంది. పైన ఎవరు ఉండరు, నార్మల్గా ఉంది. పైన సమాన్ ఉంది, నార్మల్గా ఉంది. కానీ అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే దాన్ని మీకు కూడా చూపిస్తాను. ఎవరన్నా ఇంటి ముందరికి వచ్చిల్లనుకో తెలుసుకోవడానికి ఈ నుంచి చూస్తే అయిపోద్ది, ఎవరు వచ్చిలా ఎవరు రాలేదు అనేసి ఈ నుంచి చూస్తే తెలిసిపోద్ది. చాలా బాగుంది. చూడండి పైన అంతా టేక్ కర్ర, చూడు పైన అంతా టేక్ కర్ర, చాలా బాగా కట్టిల్లు, డూప్లెక్స్ ఇల్లు బాగుంది. కిందికి వెళ్దామండి. టీం అంతా మేమంతా ఒక దగ్గరనే ఉన్నాం. మన పెంటన్న, మన జాంగ్రీబి, అలాగే మన కొమరమన్న పెద్ద కొడుకు, వీడు కూడా చేస్తాడు మాతోటే. ఇగోదా వీడు చిన్నోడు, వీడు చిన్న పండు, పెద్ద పండు. అన్న నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా మిమ్మల్ని, మీరు చెప్పాలి. కొమరమన్న నాకు అంటే మీ జబర్దస్త్ పటాస్ అప్పటి నుంచి తెలుసు, కానీ మాకంటే మొదటి నుంచి వెళ్ళి పెంటన్న తెలుసు. పెంటన్న అంటే కొమరమన్న మీకు ఎలా పరిచయం అయ్యిండు, మీరు ఎలా వచ్చింది కొమరమన్నకి నీకు జర్నీ? 2016లో జబర్దస్త్ కానీ కలిసి 2016 అన్నపూర్ణ స్టూడియోలో ఆయన కూడా అప్పుడే వచ్చి చేస్తున్నాడు. నేను కూడా అప్పుడే పరిచయం అయినా. ఇక్కడ ఏం కథ అంటే మాది మామూలు అన్నాడు. మామూలు అంటే ఏ ఊరు అన్నాడు, బాలనాథ్ దగ్గర అన్నాడు. నీ దగ్గర అంటే జడ్చల్ అన్నాడు. మా రెండు పక్కనే కాబట్టి అట్లా పరిచయం అయ్యాడు. అట్లా నంబర్లు తీసుకున్నాం, అప్పుడప్పుడు చేసుకునే వాళ్ళం. అది అవుతుండే. ఈయన 2017లో దండోరా చేస్తున్నాడు టీవీ ఉన్న. అప్పుడు దండోరా చేస్తుంటే అన్న నేను వస్తాను అనేవాడిని. అంటే 2017 మొత్తం మల్లితో చేసిండు. మన మల్లితో చేస్తే 2018లో నాకు ఛాయిస్ వచ్చింది. 2018, 2019 2 సంవత్సరాలు నేను చేసిన. మళ్ళీ రాలేదు. 2018, 2019 నేను చేసాను. ఇక అయినాక వాళ్ళ ఛానలే తీసేసింది. టీవీ వాళ్ళు తీసేసినాక తీసేసినాక అన్న మరి మనం ఎట్లా చేద్దాం అని అంటే, ఇక మన ఛానల్ మనం ఏదైనా పెట్టుకుందాం, మన క్యారెక్టర్ వద్దు, ఏదైనా మనకి ఎందుకు అని అంటూ ఇక జబర్దస్త్ వెళ్తే ఇక నాకైతే ఏమీ రాలేదు. కాకపోతే ఇక సరే అని కొమరక్క టీవీ అని ఒకటి ప్లాన్ చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టేసి అందులో మన పెంటన్న చేసే కామెడీ నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తా. నేను కొమరక్క టీవీలోకి రాకముందుకు చాలా ఎంజాయ్ చేసేటోడిని. నాకు అక్కడ కలిసినప్పుడల్లా చెప్పేటోడిని, అంటే మీరు చేసేటోళ్ళు కదా, నేను చెప్పేటోడిని. మనం పటాసులో కూడా పటాసప్పుడు కలిసిన. మరి అమ్మి జాంగ్రీబి కూడా మన కొమరమన్న స్టార్టింగ్ అంటే ఒకే ఊరు వాళ్ళు, ఒకే ఊరు. కొమరమన్న గురించి అంటే నీకు తెలుసా అమ్మా? నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కొమరమ్మ. చిన్నప్పటి నుంచి మా ఇల్లు వాళ్ళ ఇల్లు పక్క పక్కనే. అదే ఛానల్లో పోయిన తర్వాత పాతగానే ఫస్ట్ అంటే మేము కొత్తగా పరిచయం ఏం లేదు, పాతదే. చిన్నప్పటి నుంచి ఒక తాను ఉన్నాం కాబట్టి మాకు పాతదే. కొమరమన్న ఫీల్ అవుతావా లేకపోతే ఎట్లా అంటే? లేదు చాలా హ్యాపీగా ఉంటాను నేను. కొమరక్క వచ్చింది, నవీను నా కొడుకు వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంటాను. అన్నీ మర్చిపోతాను, నా బాధలు అన్నీ మర్చిపోతా. కొమరక్క, ఈ పెంటన్న, అయ్యో తమ్ముడు పెంటయ్య, నా కొడుకు ప్రవీణ్, నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉంటా. మా అమ్మకి ఏంటంటే అలా అంటే వాళ్ళ హస్బెండ్ అలాగే వాళ్ళ కొడుకు వాళ్ళ చనిపోవడం జరిగింది కాబట్టి మా కొమరక్క టీమే మేమే కొడుకులో, మేమే అన్నదమ్ములో, మేమే మా దగ్గరనే ఉంటుంది. మా షూటింగ్ చేస్తూ ఉంటుంది. మేము ఎప్పుడు సరదాగా మాట్లాడుతుంటాం, మాకు ఫోన్ చేస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ నువ్వేం బాధపడకు, నీకున్నా, నేను అప్పుడు చెప్తానా ఇప్పుడు చెప్తానా కంపల్సరీ. మీరు బాగుంటేనే నేను బాగుంటాయ్యా. థ్యాంక్ యూ చాలా బాగుంటే. ఇంకోటి ప్రవీణ్,
మన టీంలో ఒక 10-12 మంది అయినాం. ఆ 10-12 మంది ఒక కుటుంబం లాగైనాం. కష్టాలైనా సుఖాలైనా అన్ని పంచుకోవాలి. ఎవరికి ఎవరు విరోధులం కాదు, ఎవరికి ఎవరు ఇది కాదు. మేమైతే ఇప్పటికైనా బీ హ్యాపీ. మా ముసలిది ఉన్నంతసేపు మమ్మల్ని ఎన్నో అంటది, ఏమో చేస్తుంది, కొడుతుంది, తిడుతుంది, అది యాక్టివ్. తర్వాత మళ్ళా మేము ఆడుకుంటాం చూడు దేతడి పోచమ్మ గుడి, అది పెంటి. మరి మన అంటే ఎప్పటికైనా కొమరవన్న మీద ఒక మంచి అభిమానం, ఎంతో మందిని ఇలా కలుపుకొని ఒక టీమ్గా మారి చేస్తానం కాబట్టి చాలా మీ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను కానీ మన అమ్మీ కానీ అలాగే పెంటన్న అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే ఒకసారి కొమరవన్న అడుగుదాం, అన్నయ్య ఏం మాట్లాడతారు. మరి కొమరవన్న సంపాదించిన ఆస్తి తన అవార్డులు అత్త నువ్వు సంపాదించిన నీ అవార్డుల గురించి ఒకసారి చెప్తావా జనాలకి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. హైదరాబాద్ రూమ్ లో కొన్ని ఉన్నాయి, అంటే అక్కడిక్కడ షిఫ్ట్ అయినప్పుడు కొంచెం అటు ఇటు చేసేసరికి కొన్ని మాత్రమే ఉన్నాయి ఇక్కడ. ఇవి బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ ప్రీ ఫంక్షన్ కు సపరేట్ అంటే నేను యాంకరింగ్ చేసిన గెటప్ కుమరక్క గెటప్ లో. కాకపోతే దాంట్లో ఏంటంటే డైరెక్టర్ మాపున్నారు, ప్రొడ్యూసర్ మాపున్నారు, యాక్టర్లు మాపున్నారు, రైటర్ మాపున్నారు, అందరు మహబూబ్ నగర్, యాంకర్ కూడా మహబూబ్ నగర్. అందుకు నన్ను తీసుకొని సపరేట్ గా చేయించినప్పుడు ఇది ఇచ్చారు. ఇది తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది. ఇవన్నీ ఇంకా చిన్న చిన్న అవార్డులు ఇవి. ఇది ఎక్కడో ఇచ్చారు, నాకు గుర్తులేదు. జబర్దస్త్ ఈవెంట్లకు వెళ్ళినప్పుడు ఇచ్చారు అనుకుంటున్నా. ఈవెంట్లకు వెళ్ళినప్పుడు ఇచ్చారు. ఇదేమో అది ఉందా, అది అది హాస్య నట చక్రవర్తి అని అదొకటి. అయ్యో ఈ పెద్దది లేదు, ఎవరు ఇచ్చిలేదు నీకు? ఇది హాస్య నట చక్రవర్తి అని కళా నిలయం అని ఒక సంస్థ ఉంటది. ఆ కళా నిలయం వాళ్ళు ప్రతి సంవత్సరం మన తెలంగాణ ఆంధ్రాలో బెస్ట్ అంటే ఒక స్లాంగ్ అని ఏదైనా డిఫరెంట్ వేరియేషన్ తో సక్సెస్ అయిన వాళ్ళకు ఇస్తారు. ఒక సంవత్సరం నాకు ఇచ్చిర్రు అది. తర్వాత అది నా 10th క్లాస్ది. అది 10th క్లాస్ది. ఇది అది ఆ బొమ్మ ఎవరిది? ఇది అనసూయ వాళ్ళ చెల్లెలు. నేనంటే బాగా ఇష్టము, మన యాంకర్ అనసూయ వాళ్ళ చెల్లెలు. నాకు అది ఆమె నేనంటే ఇష్టం అని డ్రాయింగ్ వేసి ఇచ్చింది గిఫ్ట్ గా. ఇదేమో యువ పురస్కార గ్రహీత అని మన తెలంగాణ యువకులకి ఇస్తారు కదండి, యువకులకి ఇస్తారు కదండి. అది యువ పురస్కారం అంటే యువకులకి అలా ముసలోళ్ళకి ఇచ్చింది నాకు తెలిసి. నేను ఇవ్వకుండే కదరా. ఏలా అంటే తెలంగాణ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం సింగిడి అవార్డ్స్ అని ఇస్తుంది. అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మన యాస భాషను బ్రతికిస్తుంది కొమరక్క అని మనకు యువ పురస్కారం ఇచ్చారు. మా నాన్న చేతుల మీదుగా మామిడి హరికృష్ణ అన్న, ఆయన పోచారం శ్రీనివాసు గారు, ఇంకెవరెవరు ఉన్నారు అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది. అది హాస్య నట చక్రవర్తి అని ఇచ్చారు. ఇది కవితకి ఇచ్చింది. గానకోకిల కళానికేతన్ జగిత్యాల్లో మన కవితక్క ఉంది కదా, కవితక్క చేతుల మీద తీసుకున్నది. ఇది అట్ట సంపాదించిన అవార్డులు అయితే బాగున్నాయి. కానీ ఒకటి ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే నీ కొమరక్క టీవీ అంచెలంచెలగా ఎదిగి నీ టీం పెద్దది అవుతుంది నువ్వు అనుకున్నావా? అస్సలు అంటే ఇంత పెద్దగా అవుతుంది అనుకోలే. ఏమంట కామంట అనా ఇవ మళ్ళీ ఉన్నప్పుడు ఒక రీచ్ ఉండే, పెంటి నేను మళ్ళీ చేసేటప్పుడు ఒక రీచ్ ఉండే. ఓపెన్గా ఒప్పుకోవాలి అది. మా అల్లుడు ఏమన్నాడు, చాలా రోజుల నుంచి చేద్దాం అల్లుడు అంటే చేద్దాం అత్త అన్నాడు. నేనే ఎందుకు చేపియలేదు, నువ్వు అన్ని అబద్ధాలు ఆడతావు, చెయ్యవు నాతో అన్నాడు. అన్నాక నేను కామెడీ ఇట్లా కూర్చొని, అల్లుడు నువ్వు వస్తే పోతాయారా వ్యూస్ అన్న. అత్త 5 మిలియన్ ఇస్తా అంటే పోరా బొగడ పాడుకో, ఎన్ని మిలియన్ నువ్వేదో మజాక్ చేస్తాడు కాబట్టి అనుకున్నా. అబ్బా నిజంగానే 7 మిలియన్ ఇచ్చిండు. 7 మిలియన్ టాప్ వీడియో మా ఛానల్ ని, అంటే ఒక ఇంతలో ఉన్న ఛానల్ ని ఇక్కడ దాకా తీసుకెళ్ళింది ప్రవీణ్ ఎంట్రీ తోటి. నిజంగా ఓపెన్ గా చాలా మంది ఒప్పుకోరు కానీ ఒప్పుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే మేము చేసే కాన్సెప్ట్ లో ఎంత బాగా డిజైన్ చేసుకుంటాం అంటే ఎక్స్ట్రా జబర్దస్త్ రిహార్సల్ జరుగుతుంటది. శ్రీదేవి డ్రామా మేము రిహార్సల్ జరుగుతుంటే మేమిద్దరు ఒక సైడ్ కి వెళ్ళి మమ్మల్ని ప్రాక్టీస్ చేస్తాను అనుకుంటారు మిగతా వాళ్ళందరూ. మేము ప్రాక్టీస్ చేసేది మాత్రం కొమరక్క టీవీ. ఇంకా చాలా ఎదిగి ఇంకా ఒక మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్.
పటాస్ ప్రవీణ్ అఫీషియల్ ఛానల్ని కూడా మా అల్లుని కూడా కొమరక్క టీవీ ఎంతమంది చూస్తారో అంతమంది మా ప్రవీణ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు అంటే ఇట్లా మాలాగా కాన్సెప్ట్లు పెట్టకపోయినా అప్డేట్ ఇస్తుంటాడు. వాడు ఏం చేస్తున్నాడు, లైఫ్లో ఏమేం జరుగుతుంది, ఎక్కడెక్కడ పోతున్నాడు, ఏం సినిమాలు చేస్తున్నాడు, ఏ రోజు ఎక్కడ పోతున్నాడు అని ప్రతి అప్డేట్ మీకు ఉంటుంది. మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కంపల్సరీ మా అల్లుని ఛానల్ని, మా పెంటి ఛానల్ని, కొమరక్క టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారు కదా మన కొమరవనంలో హోమ్ టూర్ అయితే అయిపోయింది. మంచిగా పూర్తి చేసుకున్నాం. ఎందుకంటే వచ్చినందుకు ఒక చిన్న హోమ్ టూర్ చేసి మీకు కూడా చూపించిన. నేను చాలా మంచి రిలేషన్. అత్త అంట నన్ను అంటది. ఎప్పుడు అన్నా తమ్మే వీడియో కోసం మాట్లాడుతుంటే వీడియో కోసం కాదు, నిజంగా మంచి రిలేషన్. ఎప్పటికీ రిలేషన్ ఇలానే అంటే రిలేషన్ గురించి అంటలే నేను అన్న అని వాడు ఈ వీడియో కోసం అన్న అంటాడు తప్ప నార్మల్ అయితే అత్తనే అంట. ఎప్పుడు అత్తనే. ఓకే ఫ్రెండ్స్, పటాస్ ప్రవీణ్ అఫీషియల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.